ఎల్బీ నగర్లోని కాకతీయ కాలనీ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు దుండగులిక బైక్ పై వచ్చిన దొంగ వాహనం ఆపి మరీ చోరీ చేశాడు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఎల్బీ నగర్లోని కాకతీయ కాలనీ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. మహిళ మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు దుండగుడిక బైక్ పై వచ్చిన దొంగ వాహనం ఆపి మరీ చోరీ చేశాడు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మళ్ళీ అప్డేట్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. సంజన, హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గత వారం క్రితం జరిగినటువంటి 6 చైన్ స్నాచింగ్ ఘటనలతో ఇప్పటికే పోలీసులు అప్రమత్తమై చైన్ స్నాచర్ల పైన ఒక దృష్టి పెట్టినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు రూట్ మార్చి నిన్న ఎల్బీ నగర్ లోని కాకతీయ నగర్ లో ఉన్నటువంటి ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మహిళను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి ఆమె వెళ్తున్నటువంటి సమయంలోనే బైక్ పై వచ్చినటువంటి దుండగుడు బైక్ ను ఆపి ఆమె మెడలో ఉన్నటువంటి 2.5 తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్లడం జరిగింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మొత్తంగా చూస్తే ఇప్పటికే గతంలో జరిగినటువంటి దొంగతనం ఏదైతే ఉందో చైన్ స్నాచింగ్ లో ఈ ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి నిందితులుగా పోలీసులు గుర్తించారు. దాని తర్వాత వాళ్లకు సంబంధించి 6 బృందాలను అక్కడికి పంపించి వాళ్ళ వేట కొనసాగిస్తున్నటువంటి తరుణంలోనే ఈ ఘటన జరగడంతో మరోసారి పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. అయితే పాత నేరస్తులే ఈ చోరీలకు పాల్పడుతున్నారన్నటువంటి ఈ నిర్ధారణకు పోలీసులు రావడం జరిగింది. దీంతో చాలా మంది పాత నేరస్తులను విచారించేటటువంటి అవకాశం కూడా ఉంది. గతంలో చైన్ గొలుసు దొంగతనాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించి వచ్చినటువంటి వాళ్ళు జల్సాలకు అలవాటు పడి ఈ విధమైనటువంటి చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు ముందుగా బైకులు చోరీ చేయడము, బైకులు చోరీ చేసిన తర్వాత అదే బైక్ల పైన వచ్చి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నటువంటి దానిపైన కూడా పోలీసులు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు రావడం జరిగింది. దీంతో ఆ నిందితుడు ఎక్కడికి పారిపోయాడు, ఎక్కడున్నాడు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ఫీల్డ్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయా రూట్లలో ఉన్నటువంటి ఆ బైక్ పైన ఏదైతే ఆ దుండగుడు రావడం జరిగిందో ఆ దుండగుడికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏమున్నాయి, ఎక్కడున్నాడు అనేటువంటి చూసే ప్రయత్నంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ లో మరోసారి ఈ చైన్ స్నాచర్లు రెచ్చిపోవడం అనేటువంటిది పోలీసులకు సవాలుగా మారింది. కాబట్టి పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్తున్నారు. సంజన. ఓకే, రైట్.